ఈరోజు మనము మోస్ట్ కామన్‌గా కిడ్నీ స్టోన్స్ అని పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళు ఏ సింప్టమ్స్‌తోని వస్తారు? వారికి ఏమేం పరీక్షలు చేయాలి? అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. నమస్తే. దిస్ ఈస్ డాక్టర్ ఎస్. సురేష్ గౌడ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. నార్మల్‌గా కిడ్నీ స్టోన్స్ వచ్చిన పేషెంట్స్‌కి వెనక బ్యాక్ పెయిన్ రావడము, ఆ నొప్పి అనేది వెనక నుంచి ముందరికి పాకడము, రెండోది వామిటింగ్స్ రావడము, వామిటింగ్స్ వచ్చిన ఫీలింగ్ ఉండడము, జ్వరం రావడము, మూత్రంలో మంట రావడం, మూత్రం ఎర్రగా రావడం, ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. మొదటగా పేషెంట్ రాగానే డాక్టర్ ముందు అది బ్యాక్ పెయిన్ కిడ్నీతో నచ్చిందా, వెన్నుపూసతో నచ్చిందా అని ఫిజికల్ గా పరీక్ష చేస్తాము. చేసి ఒకవేళ అది కిడ్నీ పెయిన్ లాగా అనిపిస్తే ఆ పేషెంట్ కి కొన్ని రక్త పరీక్షలు చేస్తాం. ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని ఒక సిబిపి గానీ, తర్వాత మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉందని యూరిన్ ఎగ్జామినేషన్ ఒకటి, తర్వాత కిడ్నీ స్టోన్స్ జనరల్ గా కాల్షియం తోని ఫామ్ అవుతుంటాయి కాబట్టి సీరం కాల్షియం టెస్ట్ చేయిస్తాం. కాల్షియం లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేస్తాము. తర్వాత కిడ్నీ ఎట్లా పనిచేస్తుందనే సీరం క్రియాటిన్ బ్లడ్ యూరియా టెస్ట్ కూడా చేయిస్తాం. దీని తర్వాత కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేవా అని కొన్ని స్కాన్స్ చేస్తాము. ఎక్స్రే కేఈబి చేయిస్తాము, అల్ట్రాసౌండ్ కేఈబి చేయిస్తాము, తర్వాత సిటీ కేబి చేయిస్తాము. కానీ ఈ 3 టెస్ట్లలో ఏ టెస్ట్ అనేది పేషెంట్ కండిషన్ బట్టి డిసైడ్ చేస్తారు డాక్టర్ గారు. మామూలుగా ఎక్స్రే కేఈబి అనేది బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్. అందులో కిడ్నీ స్టోన్స్ అన్ని కనపడుతుంటాయి, యూరేటర్ లో స్టోన్స్ కనపడుతుంటాయి. కానీ కొన్నిసార్లు ఎక్స్రే కేఈబిలో లెస్ దెన్ 5 mm ఉన్న స్టోన్స్ కనబడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలానే యూరిక్ యాసిడ్ స్టోన్స్, స్టూవైడ్ స్టోన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చే స్టోన్స్ ఎక్స్రేలా కనపడవు. అల్ట్రాసౌండ్ కేఈబిలో మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ స్టూవైడ్ స్టోన్స్ ఇవన్నీ ఏవైతే ఎక్స్రే కేఈబిలో కనబడవో ఇవన్నీ అల్ట్రాసౌండ్ కేఈబిలో కనపడతాయి. కానీ దీనిలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటంటే డిజిటల్ యూరెట్రిక్ స్టోన్స్ చివరి భాగంలో, యూరెటర్ ఉండే చివరి భాగంలో స్టోన్స్ ఇవి కనబడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. డిజిటల్ యూరెట్రిక్ స్టోన్స్ ఎక్స్రే కేఈబిలో కానీ అల్ట్రాసౌండ్ కేఈబిలో కానీ కనబడకపోతే దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే సిటీ స్కాన్ లో కనబడతాయి. సిటీ స్కాన్ లో దాదాపుగా కిడ్నీలో కానీ, యూరెటర్ లో కానీ, మూత్రం తంచిలో కానీ, యూరెత్రాలో కానీ ఇక్కడ స్టోన్ ఉన్న ఏ సైజ్ లో ఉన్నా కూడా కనబడే ఛాన్సెస్ 100% ఉంటాయి. కానీ సిటీ స్కాన్ అనేది చాలా కాస్ట్లీ. రెండోది ఏంటంటే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది ఆ టెస్ట్ చేస్తుంటే. అందుకని ఇనిషియల్ గా మేము అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయిస్తాము లేదా ఎక్స్రే కేబి చేస్తాము. అందులో మాకు క్లినికల్ గా డిజిటల్ యూరెట్రిక్ స్టోన్ ఉంది కానీ అందులో కనబడతలేదు అనే డౌట్ ఉన్నప్పుడు మాత్రమే సిటీ కేబి టెస్ట్ కు పంపిస్తుంటాం. అయితే సిటీ స్కాన్ రిపీటెడ్ గా చేస్తుంటే రేడియేషన్ డోస్ ఎక్కువ అవుతుందని ఈ మధ్య లేటెస్ట్ గా లో డోస్ సిటీ కేబి అని కొత్త ఇన్వెస్టిగేషన్ వచ్చింది. దీని వల్ల ఏంటంటే రేడియేషన్ డోస్ తక్కువ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం చిన్న స్టోన్స్ కూడా మనము కనుక్కోవచ్చు. ఇప్పుడు మీకు వచ్చిన కిడ్నీ స్టోన్స్ కి సంబంధించి ఏమేం పరీక్షలు చేయాలి, ఏ టెస్ట్ చేయాలి, ఐదర్ ఎక్స్రే కేబి చేయాలా, ఐదర్ అల్ట్రాసౌండ్ కేబి చేయాలా, లేకుంటే సిటీ కేబి చేయాలనేది మీ యూరాలజిస్ట్ డిసైడ్ చేస్తాడు. దాన్ని బట్టి ఆ కండిషన్ బట్టి దానికి ఫ్యూచర్ లో దాని కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేయాలా లేకుంటే సర్జికల్ ట్రీట్మెంట్ చేయాలా డిసైడ్ చేస్తాడు.